ఎన్నో సంవత్సరాలుగా గత 15 సంవత్సరాలుగా మేము బోడిపూడి ట్రస్ట్ను స్థాపించి ఎంతోమంది నిరుపేదలకు కానీ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేద కుటుంబాలకైతేనే విద్యార్థులకైతేనే స్కూల్ పిల్లలకైతేనే ఆపద ఉంది రాజన్న అంటే ముందుగా మేల్కొనేది మా బోడిపూడి టీం. బోడిపూడి ట్రస్ట్ తరపున గత మేము 15 ఏళ్ళుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. గత 2 రోజులుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వారు మీకు ఏ అర్హత ఉంది, ఏం స్టేటస్ ఉంది, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మా నాయకుల్ని ఎందుకు తిడుతున్నారు? అది అయ్యా, నేను ఎప్పుడు కూడా మీ పర్సనల్గా ఏ నాయకుడిని కూడా దూషించిన అలవాటు మాకు లేదు. మేము కేవలం ప్రభుత్వాన్ని ప్రభుత్వం పైన బురద జల్లుతూ ఉంటే దాన్ని తిప్పికొట్టే కోణంలోనే మా రేవంత్ రెడ్డి గారిని పదే డైలీ అదే పనిగా బురద జల్లుతూ ఉంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం పైన మా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున మేము మాట్లాడడం జరిగింది. యూత్ కాంగ్రెస్ తరపున ఏం మాట్లాడామయ్యా? మీ వ్యక్తిగత దూషణలు మేము ఎప్పుడూ చేయలేదే. మళ్ళీ మరొకసారి మీరు ఆ వీడియో చూసుకోండి. మీరు దూషించాను అది అన్నారు. మేము ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా పోము. వ్యక్తిగతంగా పోవటానికి మాకు మీతో ఏం విరోధం ఉందని, మీకు పర్సనల్ గ్రెడ్జ్ ఏం లేదే మీ మీద. మేము కేవలం రాజకీయంగానే మేము విమర్శిస్తాము, వ్యక్తిగతంగా పోవాల్సిన అవసరం మాకు లేదు. అట్లనే మాకు ఏముంది స్టేటస్ అని కొంతమంది మొరుగుతూ ఉన్నాయి కుక్కలు. ఈరోజు మేము చూపించదలుచుకున్నాం. అంటే మేము ఇన్ని రోజులు కూడా మేము సేవే లక్ష్యం ప్రేమే మార్గంగా ఇన్ని రోజులు మేము చేసుకుంటా ఉన్నాం ప్రజలకి. చాలా చోట్ల మేము చేసిన సేవలు చెప్పుకోపోవడం కూడా బహుశా అది మా తప్పే అనుకుంటా. మా ఫ్రెండ్స్ ఎప్పుడు అంటూ ఉంటారు, అన్న ఎంతోమంది సేవ చేస్తూ ఉంటావు కదా, కనీసం పక్కనోడికి కూడా చెప్తే మేము కూడా వచ్చి మీతో పాటు సేవ చేస్తూ ఉంటామని ఎంతోమంది అన్నారు ఇట్లా ఖమ్మం జిల్లాలో. అట్లనే ఏంటండి, ఆపదలో ఆదుకున్న కరోనా టైంలోనే కానీ, అట్లనే మొన్న రీసెంట్గా గత 2 సంవత్సరాల క్రితం వరద వచ్చింది. మన మున్నేరు పొంగి తీవ్రమైన వరద ముప్పు వచ్చి ఎన్నో కుటుంబాలు నీళ్ళల్లో పోయినాయి. అది మీ అందరికీ యావత్ ఖమ్మం జిల్లానే కాదు, స్టేట్ మొత్తం కూడా తెలుసు. అలా ఎన్నో కార్యక్రమాలు మేము చేసుకుంటా పోతా ఉన్నాం. ఈరోజు క్రికెట్ కిట్లు అయితేనే స్టూడెంట్స్కి, అన్నా మాకు వేసవి కాలంలో క్రికెట్ కిట్లు కావాలన్నా, షటిల్ ఆడుకోవడానికి షటిల్ బ్యాట్లు కావాలన్నా కానీ, విద్యార్థులు స్కూల్లో చదువుకుంటా ఉంటే వాళ్ళకి ఎగ్జామ్ టైంలో ప్యాడ్స్ కానీ పెన్నులు కానీ స్కూల్ పుస్తకాలే కానీ ఇలా ఇవన్నీ మీరు దయచేసి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు నాకు తెలిసి దీన్ని కూడా ఏ ద్వారా క్రియేట్ చేశారని కూడా చెప్పుకోవచ్చేమో. అయ్యా బాబు, ఇవన్నీ కూడా మేము చేసిన బహుశా మీ ఖమ్మం జిల్లా 60 డివిజన్లో చాలా చోట్ల గత 10 సంవత్సరాల్లో మీ బీఆర్ఎస్ నాయకులు కూడా మా బోడిపూడి ట్రస్ట్తో పాటు వాళ్ళు కూడా మాతో పాటు పాల్గొన్న వాళ్ళు చాలామంది వ్యక్తులు ఉన్నారు. అది కూడా మీరు తెలుసుకోవాలి. ఇట్లనే చలివేంద్రాలు, ఎండాకాలంలో చలివేంద్రాలు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఇలా తీసుకుంటా పోతే నాకు తెలిసి కనీసం ఒక 100-200 పేజీలు ఉన్నాయి. ఇవన్నీ మేము సృష్టించినయా? ఇట్లా మేము ఎంతోమంది నిరుపేద కుటుంబాలకి మీరు వెళ్ళి అడిగితే చెప్తారు. గత 10 సంవత్సరాల్లో మీరు కూడా ఆపారు కదా, మేము సేవ చేస్తూ ఉంటే రఘునాథపాలెంలో మీ పిఎని అడిగితే చెప్తాడు కదా ఆ మాట. మీ ద్వారా ఎంతో మీ కింద వారికి చెప్పి మమ్మల్ని ఆపించిన రోజులు లేవా? పోలీస్ వ్యవస్థతో అయితేనే, అక్కడ ఉన్న గ్రామ సర్పంచులతో అయితే ఎన్నో చోట్ల మమ్మల్ని అడ్డుకున్న రోజులు లేవా? బోడిపూడి ట్రస్ట్ తరపున మేము సేవ చేస్తూ ఉంటే మీరు ఎన్నిసార్లు అడ్డుకున్నారు మమ్మల్ని? మేము ఆ రోజు ఎంత ఇబ్బంది పడ్డాం. మేము ఎన్నో నిరుపేద కుటుంబాలు మాకు ఎంతమంది చెప్పలేదు ఆ గ్రామాల్లో. మా సేవ చేస్తూ ఉంటే మీరు తట్టుకోలేరు. రేవంత్ రెడ్డి అన్న ప్రజలకు సేవ చేస్తూ ఆయన ఎంతోమంది విద్యార్థులకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంటే అది కూడా ఓర్చుకోలేకపోతా ఉన్నారు. ఇంకోటి, ఖమ్మం జిల్లాకి చేసింది పువ్వాడ అజయ్ అని చెప్తా ఉన్నారే, మరి మేము చేసినవి కనిపించట్లేదా? మేము వచ్చిన 2 సంవత్సరాలలో ఎన్ని కార్యక్రమాలు చేసాం? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయితేనే, జింకల్ దాంట్లో ఆల్రెడీ ఇనాగ్రేషన్ చేసాం లాస్ట్ ఇయర్. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయితేనే, మెడికల్ కాలేజ్ అయితేనే, రిటర్నింగ్ వాల్ అయితేనే, గత ప్రభుత్వంలో మీరే కనుక రిటర్నింగ్ వాల్ కనుక కట్టుంటే ఆ రోజు అంత ఇది జరిగేదా? వరద వచ్చి ఎన్ని కుటుంబాలు కొట్టుకుపోయినాయి వాటిలో, అవన్నీ జరిగుండేయా? 3 టౌన్లో అండర్ బ్రిడ్జ్ అయితేనే, రైల్వే అండర్ బ్రిడ్జ్ అయితేనే, అలా ఎన్నో విషయాలు. ఖమ్మంలో ఇస్కాన్ టెంపుల్ అయితేనే, తుమ్మల గారి ముందస్తు చూపుతో ఇస్కాన్ టెంపుల్ అయితే, మినీ తిరుపతి అయితేనే, అట్లా అన్ని విధాలుగా ఎడ్యుకేషను, అటు స్పోర్ట్సు, అటు దేవాలయాలు, అన్ని విధాలుగా ముందు దేవరపల్లి హైవే,
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మా కాంగ్రెస్ హయాంలో ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మీకు అది ఏం కనిపించట్లేదా? ఎంతసేపటికి కాంగ్రెస్ ప్రభుత్వమే బురద జల్లాలి, నింద వేయాలి, ఇదే పనిగా పోతూ ఉన్నారు. కానీ కొంచెం మేలుకొని మేము చేసే మంచి పనులు కూడా చూస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మీడియా తరఫున. అట్లనే అవాకులు చవాకులు సోషల్ మీడియా ద్వారా కొంతమంది విద్యార్థులు పోస్ట్ చేస్తూ ఉన్నారు. దయచేసి విద్యార్థి దశలో ఉన్నారు, రాబోయే రోజుల్లో మీరు ఫారెన్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలో మీరు ఇలాంటివి చేసి రేపు రోజున జైలు పాలైతే మీ జీవితాలు అనేది భవిష్యత్తు అనేది ఆగమైపోతూ ఉంటుంది. గత 10 సంవత్సరాల్లో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది మిమ్మల్ని కేవలం వాడుకొని వదిలేశారు. కార్ డోర్ తీయడానికి గన్మెన్లుగా, డ్రైవర్లుగా మిమ్మల్ని అన్ని విధాలుగా వాడుకొని వదిలేశారు. అట్లానే మీ భవిష్యత్తు అనేది ఆగం చేసుకోవద్దు. దయచేసి మీ జీవితాలు బాగుండాలి, మంచి ఉన్నతమైన విద్య చదువుకొని ఫారెన్ వెళ్ళి మీరు చేయాలని మంచి పొజిషన్లో ఉండాలని ప్రతి యువత కోరుకుంటా ఉన్నా ఈరోజు. అంతేగాని సోషల్ మీడియాలో అవాస్తవాలను నిజాలని అబద్ధాలుగా సృష్టించి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడితే దీనివల్ల ఏది రాదు. మీరే అనవసరంగా మీ భవిష్యత్తును ఆగం చేసుకున్న వాళ్ళు అవుతారు. దయచేసి చెప్తా ఉన్న యావత్ ఖమ్మం జిల్లా ప్రజలకైతేనేమి, స్టేట్లో అయితే యువత మేలుకోండి. రాహుల్ గాంధీ గారిని 2029లో ప్రధానమంత్రిగా చూడటమే మాకు ఏకైక లక్ష్యం. అట్లనే రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసే బాధ్యత కూడా మా యూత్ కాంగ్రెస్ తరపున మేము తీసుకుంటాం. అట్లనే మీరు ఈరోజు చాలామంది మొద్దు నిద్రపోతూ ఉన్నట్టున్నారు నాకు తెలిసి బీఆర్ఎస్ నాయకులు. అయ్యా దయచేసి మేల్కోండి. మీ ప్రభుత్వం వచ్చేది లేదు, సచ్చేది లేదు. అది కేవలం మీ భ్రమ, మీ కళ. మీరు ఊహల్లోంచి బయటికి రండి, వాస్తవ లోకంలోకి రండి. మీరు ఇంకా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఉండిపోయారు. మీరు బయటికి రండి, వాస్తవాలు చూడండి. రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ కూడా మీకు ఏది కావాలన్నా కానీ యువతకి ముందడుగు వేసి మీకు ఏది కావాలో అది మీకు నెరవేరుస్తూ ఉన్నాడు మీ హామీలు. మీరు కూడా ఖమ్మం జిల్లా వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళని లేదు, ఎవరైనా లేదు, మీకు ఏదైనా ఆపదలో ఉంది, సహాయం కావాలంటే చెప్పండి, మేము చేస్తాం. మా బోడపూడి ట్రస్ట్ నుంచి చేస్తాం. మా వల్ల కాకపోతే ప్రభుత్వం నుంచి చేయడానికి కూడా మేము వెనకాడం. మీ అందరికీ మీరు ఎన్ని బురద జల్లినా, ఎన్ని తిట్లు తిట్టినా మేము మాత్రం మీకు సేవే చేస్తాం. సేవ చేయడంలో మేము ముందడుగుంటాం. అంతేగాని ఇలాంటి అవాస్తవాలు మీ మైండ్లో దుర్బుద్ధి పెట్టుకొని గొడవలకు కానీ ఇలాంటి తావు లేదు. ఇక్కడ ఉంది తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఏది ఇలాంటి వాటికి ఆయన ఎంకరేజ్ చెయ్యడు, గొడవలకి విద్వేషాలకి. దయచేసి మీరందరూ కూడా మేలుకొని యువత మంచి బాటలో నడవాలని కోరుకుంటూ యావత్ ఖమ్మం జిల్లా యువత అందరికీ కూడా మా సందేశం అదే. మీ భవిష్యత్తు బాగుండాలి, బంగారు బాట వేస్తాం. మీకు ఏదైనా అవసరం ఉంటే రండి, తుమ్మల గారితో మాట్లాడదాం. ఇందిరా మిల్లే కానీ, ఎంఆర్ ఆఫీసులో పనులే కానీ, ఇలా ల్యాండ్ విషయాలు ఏదన్నా ఉంటే అవన్నీ కూడా మీరు చర్చిద్దాం. మీ కష్ట సుఖాల్లో మేము ఎప్పుడూ ముందుంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.